హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మన్నేటికి భక్షించెదు మన్నియమములేల నీవు మన్నింపవు, నీ అన్నయు సఖులును చెప్పెదురు అన్న మన్నేల మరి పదార్థములేదే. అమ్మా మను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో, నమంజూడకు వీరి మాటలు మదిన్ నీ నన్నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం అగ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. ఆ లలితాంగి కనుంగొని బలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానినో యశోదాదేవిగానో పరస్థలమో బలకుడంత ఇతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువ మహాశ్చర్యంబు చింతింపగన్. బాలమతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు బలుభంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజము. ఏ మహాత్ము వలన ఈ విశ్వమంతయు కానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్ము విష్ణు అఖిల లోకాధారునతులెల్లబాయనశ్రయింతు. నీ పద్యావళులకించు చెవులున్ నిన్నాడు వక్యంబులున్ నీ పేరంబని సేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తము. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్నిరేజపత్రేక్షణ. హరి ఓం యః పంచభూతరచితే రహితశరీరే ఛన్నో యథేంద్రియగుణార్ధచిదాత్మకోహం తేనా వికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతిపురుషయోః పుమాంసం అని కపిల మహర్షి గర్భంలో ఉండేటువంటి జీవుడు పరమాత్మ దర్శనం పొందినటువంటి వాడై ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ విధంగా ఆయన స్తుతిస్తూ ఉన్నాడు అనేటువంటి మహాద్భుతమైనటువంటి విశేషాన్ని తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉండేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తున్నాడయ్యా అని చెప్పి గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి ఆ పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తున్నట్టుగా నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరిస్తూ ఉండేటువంటి 31వ అధ్యాయం తృతీయ స్కంధంలో ఉండేటువంటి 14వ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ జీవుడికి మొట్టమొదటి ఏం కనిపించింది అంటే తాను శతకోటి జన్మల నుంచి చేసుకున్నటువంటి ఆ కర్మ పరిపాకానికి సంబంధించినటువంటి అంతా కూడా కళ్ళ ముందు ఒక్కసారి రీలు కింద వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, తల్లి తింటూ ఉండేటువంటి ఆహారంలో ఉండేటువంటి బాధాకరమైనటువంటి ఆ వాయువుల యొక్క ఆ పొడుపు చేత బాధను అనుభవించేటువంటి స్థితి కలిగింది. అదేవిధంగా అప్పుడు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం ఎక్కడున్నది అంటే జీవుడిలోనే జ్ఞానం ఉన్నది. జీవుడు అనేటువంటి ఒక వెలుగు రవ్వ ఉందనుకోండి, ఆ వెలుగు రవ్వలోనే పరమాత్మ అనేటువంటి జ్ఞానస్వరూపం, సత్యం స్వరూపం, నిత్యస్వరూపం శుద్ధమైనటువంటిది ఉంటుంది. దాని చుట్టూ ఇంకొక వెలుగు రేఖ కప్పినట్టు ఉంటుంది.
అంటే ఉదాహరణకి మామూలుగా ఏదైనా సరే ఒక మంట చూస్తున్నాం అనుకోండి, ఒక అగ్ని లేకపోతే ఒక మంటను మనం చూస్తున్నాం, కొవ్వొత్తి వెలిగించాం. కొవ్వొత్తి వెలిగిస్తున్నప్పుడు మధ్యలో ఒక బ్లూగా ఉండేటువంటి ఒక మంట ఉంటుంది. దానిపైన కొంచెం బ్రౌన్గా లేకపోతే కొంచెం ఎరుపుతనంతో ఉండేటువంటి మంట ఉంటుంది. అదే మామూలుగా బున్సెన్ బర్నర్ యొక్క సిద్ధాంతాన్ని కానీ చూసినట్లయితే ఫ్లేమ్స్ ఆర్ 2 or 3 టైప్స్లో మనకి ఆ ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా జీవుడు అనేటువంటి ఫ్లేమ్లో అంతర్గతంగా ఉండేటువంటి ఒక ఫ్లేమ్ ఏమిటి అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి సత్యం జ్ఞానం అనంత బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ చుట్టూ ఉండేటువంటి మరొక వెలుగు స్వరూపమైనటువంటిది జీవుడు అనుకున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ జీవుడికి అంటే జీవుడిలో ఉండేటువంటి పరమాత్మ చుట్టూ ఆవరించుకున్నటువంటి జీవుడు, ఆ జీవుడిని ఆవరించుకున్నటువంటి పంచభూతాలు పంచతన్మాత్రలు ఈ సప్త ధాతువులతోనూ ఉండి అది మాయాశక్తి యొక్క ప్రభావం చేత అప్పుడే ఫార్మ్ అయినటువంటి దేహంలో ఆ జీవుడు వెలుగుతూ ఆ జీవుడు తనలోనే ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని చూస్తూ ఆయనకి నమస్కారం పెడుతూ దీనమైనటువంటి విక్లయభయ వాచా ఏనో దరేర్పిత, స్వామి నువ్వే ఈ గర్భంలోకి నన్ను తీసుకొచ్చి ఇందులో పెట్టావు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ఇది ఎవరి మీద పెట్టాడంటే ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంతో కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కాబట్టి ఆ కర్త యొక్క ఆజ్ఞ వల్ల ఇందులోకి నేను వచ్చాను అని చెప్పిన తరువాత ఆయన అప్పుడు ఏమన్నాడు అంటే మాయాశక్తి వల్ల ఆ మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు, అందులో ఉండేటువంటి కాలము, అందులో ఉండేటువంటి పంచభూతాలు, వీటి యొక్క సమ్మేళనం ప్రకృతి అంటారు. ఆ ప్రకృతియే ఈ శరీరం కింద ఈ ఇంద్రియాల కింద ఆ మాయాశక్తి పైకి లాగి నాకు శరీరాన్ని ఇచ్చింది. ఆ శరీరం యొక్క ఆ నిర్మాణాన్ని నేను చూస్తూ ఉన్నాను. అలాగ నా చుట్టూ ఫార్మ్ అవుతూ ఉండేటువంటి ఈ శరీర నిర్మాణంతో ఆ మాయాశక్తి ఏం చేసిందంటే ఈ శరీరమే నేను అనేటువంటి విధంగా నన్ను ఆ శరీరంతో తాదాత్మ్యం చెందినట్టు చేసేసింది. అంటే ఏమిటి, నీళ్ళల్లో పంచదార కలిపేస్తే మొత్తం పంచదార అంతా నీళ్ళల్లో కలిసిపోయినట్టుగా ఆ నేను అనేటువంటిది ఆ జ్ఞానం ఆ స్ఫురణ అంతా శరీరంతో కలిసిపోయి నేను శరీరము అనుకునేటువంటి స్థితికి వచ్చేసింది. ఎప్పుడైతే నేను శరీరము అనుకుంటూ ఉన్నానో కర్మభి ఆవృత ఆత్మ, అప్పుడు చేతులు కాళ్ళు ఇంద్రియాలు ఇవన్నీ వచ్చాయిగా, ఇవి ఆటోమేటిక్గా పనిచేయడం ప్రారంభించేసేసి వీటన్నిటినీ నేను చేస్తున్నాను అనేటువంటి స్థితిని తీసుకొచ్చేసావు స్వామి నువ్వు. అటువంటి నీకు నమస్కారం. ఇప్పుడు కానీ నువ్వు నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నావు. ఏ విధంగా విశుద్ధం అవికారం అఖండబోధం, అఖండబోధం కింద నువ్వు కనిపిస్తున్నావు. ఇప్పుడు నేను ఇందులో పడిపోయాను, ఈ దేహమే నేను అనుకుంటూ దీంతో తాదాత్మ్యం చెందిపోయాను అనేటువంటి స్పృహ ఒక పక్కన ఉంటుంది. నువ్వే లోపలున్నావు, నువ్వే ఈ అఖండమైనటువంటి స్వరూపానివి, విశుద్ధమైనటువంటి స్వరూపానివి, మహాతేజస్వరూపానివి, నీకు ఈ దేహానికి సంబంధం ఏదీ లేదు అనేటువంటి విషయం యొక్క జ్ఞానం కూడా నాకు కలుగుతుంది. ఈ బాధాతప్త హృదయంతో నీ యొక్క దానిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పిన తరువాత ఇంకా ఈ ఆ జీవుడు ఇంకా అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని 14వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి కపిలుడు తల్లికి చెప్పినటువంటి ఆ విశేషాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. యః పంచభూతరచితే రహిత శరీరే ఛన్నో యదేంద్రియ గుణార్ధచిదాత్మకోహం తేనావికుంఠమహిమాన్ మృషితం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం. అంటే ఓ పరమపురుష, వందే నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి. నువ్వు ఎవరివి అంటే పరం,
పరం, దేనికి పరం? అన్నిటికన్నా అన్నిటికన్నా ఉత్తమమైనటు అన్నీ ఎక్కడైతే ఉన్నాయో అటువంటి దానికి మించింది లేదు అనేటువంటి దాన్ని పరం అంటాం కదా. అటువంటి పరం ప్రకృతి పురుషయో, నీవు ఈ ప్రకృతి పురుషులకి అతీతంగా ఉండేటువంటి వాడివి పరం. ఈ ప్రకృతి పురుషులు నీలో నుంచే వచ్చాయి, నువ్వు వాటిల్లోనే ఉంటూ వాటిల్ని ఆ విధంగా బయటికి ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నావు. అంటే ఆవిడ అడిగింది కదా, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి అనే బ్రహ్మాండమైనటువంటి డిస్కషన్ అంతా మనకి ఆయన కపిల మహర్షి తల్లికి చెప్పిందంతా మనం వినే ఉన్నాంగా. అంటే ఏమిటంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచకోశాలు, పంచప్రాణాలు, శరీరాలు ఫార్మేషను, ఇదంతా కూడా ప్రకృతి. దాంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి ఈ జీవుడు, ఆ తేజస్సు, ఆ స్ఫురణ, ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా పురుషుడు అనుకున్నాం కదా. స్వామి, నీవు పరం ప్రకృతి పురుషయో పుమాంసం, నీవు ఈ ప్రకృతి పురుషులకి అతీతంగా ఉండేటువంటి వాడు. నువ్వు అవి కావు, కానీ నువ్వు వాటిల్లోనే ఉంటూ వాటిల్ని నీవు ప్రవర్తిల్లజేసేటువంటి వాడవు అని చెప్తూ ఇంకా ఆయన యహ పంచభూత రచితే యహ, నేనైతే ఉన్నానో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నాకు క్లియర్గా తెలుస్తోంది స్వామి. పంచభూత రచితే, నేను అంటే ఇప్పుడు నేను శరీరంతో తాదాత్మ్యం చెందిపోయాను కదా, తాదాత్మ్యం చెందిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఒకటి నాకు తెలుస్తూనే ఉంది. ఒక పక్కన పంచభూత రచితే, ఈ శరీరం ఉందే పంచభూతాలతో నిర్మించబడినటువంటిది శరీరే. ఈ శరీరంలో అయదార్థంగా ఇంద్రియ గుణ అర్ధచిత్ ఆత్మక. ఇప్పుడు నేనేమో వేరుగా నాకు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నటువంటి నేను అయదార్థంగా అంటే నిజంగా కాకుండా ఇంద్రియ గుణ అర్ధచిత ఆత్మక, ఇంద్రియాలు తర్వాత గుణములు అంటే సత్వరజస్తమో గుణాలు, ఆత్మక వీటిల యొక్క కార్యాల చేత నాకు ఒక మనసు వచ్చేస్తుంది. ఈ మనసులో నుంచి రకరకాలైనటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి నాలో నుంచే. ఇవన్నీ కూడా నేను ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిపోయేటప్పటికీ నేనేమైపోతున్నాను అంటే వాటిల్లో నేను వాటిలి కింద, ఇంద్రియాల కింద, శరీరం కింద, శబ్దాదుల కింద, నా ఫీలింగ్స్ కింద, నా మనసు కింద, నేను లోపలుండి వాటి కింద నేను భాషిస్తూ ఉన్నాను. అంటే నేను కాదు, కానీ అవన్నీ ఆ మాయ వల్ల ఏర్పడినటువంటి అయదార్థమైన, అది నేను కాదు, ఆ అయదార్థమైనటువంటి దానిలో నేను భాషిస్తూ ఉన్నాను. అటువంటి వాడు తేన, అలాగ భాషిస్తూ అలా కనిపిస్తూ ఉండేటువంటి దాని చేత రహిత, సంబంధం లేనటువంటి వాడిని నేను అన్నాడు. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఉదాహరణకు ఒక ఇంట్లోకి వచ్చామనుకోండి, ఇంట్లోకి వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది ఈ ఇల్లు నేను కాదు అని. ఈ గోడలు నేను కాదు, ఈ రూమ్ నేను కాదు, ఆ సోఫాలు నేను కాదు, ఆ టీవీ నేను కాదు, అవేమీ నేను కాదు అని నాకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు బదులు శరీరం అనుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి వాడు, శరీరంలోకి వచ్చినటువంటి వాడు జీవుడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, ఈ ఇల్లు నాది, ఈ టీవీ నాది, ఇవి నాది, అవి నాది, ఆ టీవీని అలా ముట్టుకోకు, ఈ పక్కన ఇలా వెయ్యి, ఆ కుర్చీని ఇలా కలుపు, ఆ చీపుడుతో ఇలా తుడు అని చెప్పి మాటలు మాట్లాడుతూ కర్మలు చేసేస్తూ ఉండేటువంటి నువ్వు వేరు, ఆ ఇల్లు వేరు. ఇల్లు అంటే శరీరం. ఇలాగా నేను కాదు స్వామి, నాకు క్లియర్గా తెలుస్తోంది ఇల్లు నేను కాదు, ఈ సోఫా సెట్లు, ఈ గిన్నెలు, ఈ తపేళాలు, ఈ గ్యాస్ స్టవ్లు, ఇవి ఏమీ నేను కాదు అని నాకు తెలుస్తూనే ఉంది. అదేవిధంగా ఈ శరీరం నేను కాదు అనేటువంటి విషయం తెలుస్తోంది. నేను కాకపోయినా ఆ మాయాశక్తి యొక్క ప్రభావం చేత నేను ఈ కర్మలన్నీ చేసేస్తూ ఉన్నాను. అలాగా, కానీ నాకు తేన రహిత అహం నేను, నాకు రహిత, దాంతో ఏమీ సంబంధం లేదు అన్న సంగతి నాకు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇంటితో నాకేం సంబంధం లేదు అని మనకు తెలుస్తున్నా సరే, మాయ వల్ల ఏమిటంటే మా ఇల్లు ఇంత ట్యాక్స్ కట్టాను, దాని సున్నం వేయించాను, దానికి ఇది చేశాను, దానికి అది చేశాను, దాన్ని శుభ్రం చేశాను, దాన్ని కంపు కింద ఉంటుకుంటున్నాను, దీంట్లో ఎవడైనా లోపలికి వచ్చేసేసి ఈ ఇల్లంతా పాడు చేసేస్తాడేమో
నువ్వు కాదురా బాబు, నువ్వు ఇల్లు కాదురా నాయమా అన్న సంగతి తెలిసుండి కూడా నువ్వు దాంట్లో పడిపోతూ ఉన్నావే. కానీ గర్భంలో ఉండేటువంటి జీవుడికి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు పరమాత్మ కపిల మహర్షి రూపంలో దేవహూతికి చెప్తూ ఉండేటువంటి దానిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అమ్మ, నాకు ఆ జీవుడికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదమ్మా. తరువాత ఆ అహం, ఆ నేను జీవుణ్ణి అవికుంఠ మహిమానం. తరువాత అవికుంఠం అంటే నిరోధం చేయడం అనమాట, అంటే టు స్టాప్, అంటే స్పీడ్ బ్రేకర్ లాంటిదని. అవికుంఠ మహిమానం, చాలా మహిమ కలిగినటువంటి ఋషిం, సర్వజ్ఞుడైనట్టు అన్నిటినీ చూడగలిగినటువంటి ప్రకృతి పురుషయోహ పరం. ఈ ప్రకృతి పురుషులకు అతీతంగా ఉండేటువంటి, నాలోనే ఉండేటువంటి పుంపుమాంసం, ఆ పరమ పురుషుణ్ణి వందే నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమిటి, ఆ లోపల ఉండేటువంటి గర్భస్థ జీవుడు ఏమిటి చెప్తున్నాడంటే, అమ్మ, నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం పంచభూతాత్మకమైనటువంటిది, ఇది నేను ఏదో బాధలు అనిపిస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను, కాళ్ళు చేతులు వస్తున్నాయి, ఆడిస్తున్నాను, వీటిల్లోంచి ఏవో తింటున్నాను, చెందుతున్నాను, ఇవన్నీ నావి అనుకుంటూ ఉన్నాను, కానీ ఇవేవి నావి కాదు అనేటువంటి జ్ఞానం గర్భస్థంలో ఉండేటువంటి ఆ జీవుడికి అందింది. ఓకే, బాగానే ఉంది. తనలోనే ఉండేటువంటి పరమాత్మను ఆయన ఉన్నాడు అవికుంఠ మహిమానం. ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ అవికుంఠ, ఏ అడ్డు ఆపు లేకుండా ఆయన మొత్తం అంతా ఆ జీవుల్లో నుంచి, జీవుడి చుట్టూ ఆవరించుకున్నటువంటి శరీరంలో నుంచి, ఆ శరీరం ఉండేటువంటి ఉమ్మిలో నుంచి, ఆ శరీరంలో గర్భం దాల్చినటువంటి స్త్రీ నుంచి మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోతూ ఉంటుంది ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ తేజం. అటువంటి దానిని అవికుంఠ మహిమానం ఋషిం, ఆ పరమాత్మ ఋషింస్ అన్నిటినీ కూడా దర్శించగలిగినటువంటి ప్రకృతి పురుషయోహ పరం. ఈ ప్రకృతి పురుషులందరికీ అతీతమైనటువంటి ఆ స్వామికి నేను వందే నమస్కారం చేస్తున్నాను అన్నాడండి. ఈ 10 శ్లోకాలు కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వాటి యొక్క పారాయణ కానీ చేసినట్లయితే, మనలో ఉండేటువంటి జీవుడు గర్భంలో ఉన్నప్పుడు చేసినటువంటి మహత్తరమైనటువంటి స్థుతి మనకు తెలుసుకుని ఆ స్థుతి కానీ చేసినట్లయితే మనకి సాక్షాత్తు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది అనిపించేటువంటి విధంగా కపిల మహర్షి తల్లైనటువంటికి దేవహూతికి చెప్తూ, ఇంకా ఆ గర్భస్థితి ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని 15వ శ్లోకంలో చెప్తూ, యన్మయాయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పదిచరం తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీతలోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ. అమ్మా, ఆ జీవుడు ఇంకా ఈ విధంగా అన్నాడు, ఈ జననమన్న ప్రవాహ రూపంలో ఉండేటువంటి సంసార మార్గం ఉందే, ఇప్పుడు నేను పడబోయేటువంటి సంసార మార్గం అంతా ఉందే, అది సత్వరజస్తమో గుణాలుతో కూడుకుని వాటిల్ని ఆధారంగా చేసుకుని వాటి వల్ల జరిగేటువంటి కర్మలు నన్ను ఇందులో బంధించేస్తూ ఉన్నాయి అన్నాడు. నన్ను బంధించేస్తూ ఉన్నాడు. తరువాత అదొకటి. ఇక రెండోది ఏం జరుగుతోంది అంటే, ఈ జీవుడు అంటే ఆ లోపల ఉండేటువంటి జీవుడు అమ్మ తను అంటున్నాడు, పరమేశ్వరుడి యొక్క మాయ చేత, అంతే పరమేశ్వరుడి దాంట్లో మాయ ఉందిగా, ఆ మాయ ఏం చేసింది, శరీరాన్ని బయటికి లాగింది, అందులో జీవుడిని ప్రవేశపెట్టింది, ఆ జీవుడిని నేను దేహం అనుకునేటట్టు చేసింది. కాబట్టి ఈ జీవుడు ఆ పరమేశ్వరుడి యొక్క మాయ చేత ఏమైపోతుంది అని అంటున్నాడంటే, తను అసలైనటువంటి స్వరూపాన్ని మర్చిపోయాడు. తను పరమాత్మని, నేను తేజస్వరూపుణ్ణి, నేను సత్యాన్ని, నేను సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ తన స్వరూపాన్ని మర్చిపోయి సంసారంలో శ్రమపడుతూ సంచరిస్తూ ఉన్నాడమ్మా. అట్టి ఆ జీవుడు పరమేశ్వరుని అనుగ్రహం లేకుండా మరి
ఇంకో ఏ ఉపాయం చేత తన స్వరూపాన్ని తెలుసుకోగలడు అని చెప్పి తల్లికి కపిల మహర్షి ఆ జీవుడు పడేటువంటి ఆ వేదనను ఆ విధంగా ఆయన అలా అనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దీనికే యన్మాయా, ఏ పరమేశ్వరుడి యొక్క మాయ చేత నష్టస్మృతి, తాను అసలైనటువంటి స్వరూపం ఏమిటో అది నష్టమైపోయింది. ఆ స్మృతి నష్ట, స్మృతి నశించిపోయినటువంటి అయం ఈ జీవుడు గురు గుణ కర్మ నిబంధనే, ఆ జీవుడమ్మా వాడు బయటికి వచ్చేటప్పటికీ లేకపోతే లోపల ఉండేటప్పటికీ నెమ్మదిగా తాను పరమాత్మ అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా మర్చిపోతూ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి దేహంతో ఉండేటువంటి ఇంద్రియాలు అవి చేసేటువంటి ప్రొవకేషన్స్తో కర్మల చేత గుణకర్మ నిబంధనే అవి నెమ్మది, ఈ స్మృతేమో తాను పరమాత్మ అనేటువంటి స్మృతేమో తగ్గిపోతుంది. ఈ శరీరంతో బంధం ఏర్పరుచుకుని సత్వరజస్తమో గుణాలతో ఉండేటువంటి బంధం చేత కర్మల చేత కట్టబడిపోతూ గట్టిగా బంధించబడుతూ ఉండి అస్మిన్ ఈ సంసారికే, ఈ సంసారానికి సంబంధించినటువంటి పధి మార్గంలో ఈయన సంసారికే పధిచరం అభిశ్రమేణ తదభిశ్రమేణ, ఈ సంసారంలో వాడు పడిపోతూ ఉంటాడు, చాలా శ్రమ చేత చరిస్తూ ఉంటాడమ్మా. ఇది ఎప్పుడు జరుగుతుంది జీవుడికి? గర్భంలో నుంచి వాడు బయటికి పడ్డ తర్వాత నుంచి ఈ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. స్టార్ట్ అయిపోయి ఇంకా చరణ్ ఆ మామూలుగా ఆ ఫిజికల్ బ్రెయిన్ అది డెవలప్ అవుతున్న కొద్దీ బయట ఉండేటువంటి ప్రపంచంతో ఇంటరాక్షన్, ఇంద్రియాల ద్వారా ఇంటరాక్షన్ మొదలుపెట్టేటప్పటికీ ఆ చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో వాడు ఏర్పరచుకుంటూ సంచరించేటువంటి ఆ స్థితి అంతటినీ కూడా సంసారం అక్కడి నుంచి మొదలైపోతుందమ్మా. వాడు అప్పుడు అటువంటి జీవుడు తాను పరమాత్మ, తాను జ్ఞానస్వరూపుడు, తాను ఏదో ప్రారబ్ధ కర్మవశాత్తు ఈ గర్భంలోకి వచ్చి పడ్డాను, ఇది శరీరం నాది కాదు, ఈ తల్లి నాది కాదు, ఈ తండ్రి నాది కాదు, ఈ ప్రపంచం కాదు నేను అనేటువంటి ఆ అసలైనటువంటి జ్ఞానం ఎప్పుడు కలగాలి? మహత్ అనుగ్రహం అంతరేణ. అమ్మ, అటువంటి జ్ఞానం కలగాలి అంటే మహత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క, ఆ పరబ్రహ్మం యొక్క ఆ సత్యం జ్ఞానం అనంత స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం అంతరేణ, ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప కయా ఏ యుక్త్యా, ఆయన అనుగ్రహం తప్ప మరొక పద్ధతి ద్వారా పునః లోకం ప్రవృణీత, లోకం అసలైనటువంటి స్వరూపాన్ని తాను మాత్రం తెలుసుకోలేడు. పరబ్రహ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప తాను ఎవరో తెలుసుకోగలడు. ఇదండి వేదంలో ఉండేటువంటి కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత జ్ఞానస్వరూపం, జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి అంటే తానెవరో తాను తెలుసుకోవడానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ కర్మలు కావు. కర్మ కిం ఫలం కర్మ తజ్జడం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తురాజ్ఞయా ప్రాప్యతే, ఆ కర్త యొక్క ఆజ్ఞ చేతే ప్రాప్తయే ఫలం. ఇక్కడ ఫలం అంటే మామూలు ఫలం అని కాదు, ఆ మోక్ష ఫలము, ఆ కైవల్య ఫలం, అటువంటి ఫలం కర్తురాజ్ఞయా ప్రాప్యతే, కర్త అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే అతనికి సాధ్యమవుతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది అమ్మా అంటే నష్టస్మృతి,
మొట్టమొదట 7వ మాసంలో ఉన్నప్పుడు పూర్వకర్మలు అన్నీ కూడా ఒక రీల్లా కళ్ళ ముందు వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత తాను పరమాత్మ యొక్క ఆ ఋషిభి పరమాత్మను చూడగలిగి ఆ పరమాత్మకి నమస్కారం పెట్టేటువంటి స్థితిలోకి వచ్చి పరమాత్మ అసలైనటువంటి రూపం ఏమిటో కూడా తెలుసుకున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానపుంజం ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడికి కలిగి ఆ జీవుడు ఈ శరీరం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఫార్మ్ అవుతున్నాయో అనేటువంటి ఆ ఫార్మేషన్ని చూసి తాను దాంట్లోకి ఎలా వెళ్ళాడో అనేటువంటి విషయాన్ని కూడా గమనించినటువంటి వాడికి ఆ జ్ఞాపకం అంతా కూడా నష్ట స్మృతి పునరయం ప్రవృణీతం అలాగ నెమ్మదిగా జ్ఞాపకం అంతా కూడా డిమినిష్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందువల్లే మానవులు ఎంత మహాజ్ఞానులైనా సరే, ఎంత శాస్త్రవేత్తలైనా సరే, ఎవరికైనా మనకి ఆ నష్ట స్మృతి ఉండడం వల్ల కనిపించేటువంటి ఈ బాహ్య ప్రకృతే నిజం అనుకుని ఈ శరీరమే నేను అనుకునేటువంటి ఆ అసలైనటువంటి జ్ఞానం పోయి ఇది నేను అనుకునేటువంటి స్థితిలోకి తోయబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ జ్ఞానం మళ్ళీ మనలో పునరుద్ధరించబడాలి అంటే మహత్ అనుగ్రహం అంతరేణ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప మరే విధంగా కూడా ఇది సాధ్యం కాదమ్మా అని చెప్పి చాలా కరాఖండిగా కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి విశేషం 15వ శ్లోకంతో అయింది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.